నమస్తే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి వెరైటీస్. ఈరోజు మిక్స్డ్ దాల్ రెసిపీని చూపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ దాల్ రెసిపీ రోటీ, పరాటా, రైస్ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేయండి. ఈ మిక్స్డ్ దాల్ రెసిపీ కోసం ఇలా సూపర్ మార్కెట్లో అన్ని పప్పు దినుసులు కలిపి అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకుంటే మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ దాల్ తీసుకోవడం వలన మన బాడీకి కూడా న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందుతాయి. అట్లీస్ట్ మంత్లో 1 టైం అయినా సరే ఇలా అన్ని పప్పులు కలిపి కర్రీ చేసుకుంటే బాగుంటుంది. బాగా ఈ పప్పుల్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 1 కప్పు పప్పులు అయితే మ్యాక్సిమం 4-5 మెంబర్స్ వరకు తినవచ్చు. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు, 5 అవర్స్ నానబెట్టుకున్నా సరే పర్వాలేదు. ఇలా బాగా నానిన తర్వాత ఆ వాటర్ని ఇంకా పడేయొద్దండి. ఆ వాటర్తోనే కుక్కర్లో వేసుకోవాలి. అందుకే ముందే మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని ఈ సైజులో కట్ చేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి, 2 టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా మిక్స్ అయ్యాక ఇంకా కుక్కర్ని క్లోజ్ చేసి 4-5 విజిల్స్ రావాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవనివ్వండి. ఇందులో రాజ్మా కూడా ఉంటాయి కాబట్టి కొంచెం లేట్గా బాయిల్ అవుతాయి. 2-3 విజిల్స్ అయితే కనుక రాజ్మా కుక్ అవ్వదు. 4-5 విజిల్స్ తర్వాత దాల్ చూసారుగా మంచిగా కుక్ అయిపోయాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ దాల్కి కవ్వం పెట్టి మెత్తబొద్దండి, అలానే ఉండాలి. ఇప్పుడు దాల్కి తడక పెట్టుకుందాం. కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన ముక్క వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులో ఆవాలు అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర మంచిగా రోస్ట్ అవ్వాలి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక వెల్లుల్లి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ దాల్కి మంచిగా తడక పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీ ఇష్టం, మీకు తగినంతలా వేసుకోవచ్చు. ఇంకొంచెం ధనియాల పొడి, ఈ 2 వేసుకున్నాక మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న దాల్ని యాడ్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. దాల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇలాంటప్పుడు మీరు యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి కొంచెం దగ్గర పడింది. ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. కాబట్టి ఇలాగ కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. బాగా ఎక్కువ టైమ్స్ కలిపొద్దండి, మొత్తం పేస్ట్లా అయిపోతాయి. అలా అయితే అస్సలు బాగోదు. పోపు పెట్టుకున్నాక 1-2 సార్లు కలిపి 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్ది. ఇప్పుడు లాస్ట్లో
1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన దాల్ రెడీ అయిపోద్ది. ఈ మిక్స్డ్ దాల్ చాలా హెల్దీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇంతకు ముందు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ దాల్ తడక రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా?